గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా డిపిఓని కలిశారు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల గణపతిరెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, యూనియన్ గౌరవాధ్యక్షులు దాసరి పండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ప్రతి నెల 50 కోట్ల వేతనాల కోసం నిధులు మంజూరు చేస్తోంది. ప్రతి నెల 1వ తేదీన గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని జీవో ఇచ్చారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలు కూడా వెంటనే ఇవ్వాలని, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, ఈ జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనె, టవల్స్ ఇవ్వాలని జీవో ఇచ్చారు. అయినా అక్కడక్కడ కొంతమంది కార్మికులకు అందలేదు. సర్పంచులు, పాలకవర్గం వేధింపులు ఆపాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్లో లేని కార్మికులను ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆన్లైన్లో ఉండి చనిపోయిన కార్మికుల ప్లేస్లో వారి వారసులకు ఉద్యోగం అవకాశం కల్పించాలని, వీరిని కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని ఈ రోజు డిపిఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.